హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చిన్న వీడియోలో చూపిస్తానండి. బయట క్రిస్పీగా లోన జ్యూసీగా చాలా బాగుంటుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ చికెన్ లెగ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా లోతుగా ఘాట్లు పెట్టుకోవాలండి. రెండు వైపులా కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, దీంతోపాటు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే 1 టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పరు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతోపాటు ఒక 5 ml వరకు వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో అయితే 100 డిషెస్ ఉన్నాయండి. స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయి. అన్నీ మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునేలాగే చేసి పెట్టాను. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయింది కదండి. చికెన్ లెగ్ పీసెస్కి వీటిని అప్లై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అయ్యి నాలాంటి చిన్న యూట్యూబర్కి హెల్ప్ అవుతుందండి. ఈ మసాలా పేస్ట్ బాగా పట్టించుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ లోన్కి వెళ్ళే వరకు చక్కగా అంతా కలిగి పెట్టుకోవాలి. చక్కగా అంతా పట్టించుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 గంటల తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం చిటపట్లాడాలండి. ఇలా ఆయిల్లో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిరపకాయల ఘాటు ఆయిల్లోకి దిగి లెగ్ పీసు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసినవి డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవచ్చండి. మిగిలిపోయిన మసాలా కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెజ్తో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నాన్ వెజ్ ఒకటే కాదు, వెజ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. బోత్ సైడ్స్ ఒక్కొక్క నిమిషం ఉండేటట్టు తిరగేస్తూ వేయించుకోవాలండి. ఇలా 2 వైపులా వేయించుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు 1 నిమిషం పాటు ఉంచి మళ్ళీ తిరగేసుకోండి. అంటే 2 వైపులా ఒక్కొక్క నిమిషం ఉంచి వేయించుకోవడం వల్ల మనకు అన్ని సైడ్లు బాగా వేగుతుందండి. ఒకే వైపు కాకుండా అలా వేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఇందాక నేను చెప్పినట్లుగానే మళ్ళీ బోత్ సైడ్స్ ఒక్కొక్క నిమిషం తిరగేస్తూ వేయించుకోవాలి. మనం వేసిన మసాలా ఉంది కదండి, అదంతా ముక్కకు బాగా పట్టేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. సరే, చక్కగా ముక్కంతా పీల్చేసుకుంది కదా. నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.